హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే బయటికి వెళ్ళే పని ఉందండి. బయటికి వెళ్ళాలంటే ఒక ప్లానింగ్ చేసుకొని అయితే వెళ్ళాలి. నాకైతే కంపల్సరీ ఒక చిన్న ప్లాన్ చేసుకొని అయినా వెళ్తాను. ముందు వర్క్స్ ఏమేమి చేసుకోవాలి, వచ్చాక ఎలాంటి పనులు ఉంటాయి, ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నేను ఒక ప్లానింగ్ ప్రకారం అయితే బయటికి వెళ్ళేటప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 4 అయిపోయింది టైము. ఇదిగో వేదాంశి వచ్చేసి ఇంక తిరుగుతూ ఉంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు ఈవినింగ్ ఏంటంటే మాకు గ్రాసరీస్ షాపింగ్కి వెళ్ళేది ఉందండి. ఇంట్లో సామాన్లు కొన్ని తక్కువ ఉన్నాయి, అవి తీసుకొద్దామని చెప్పేసి. యాక్చువల్గా మా వారు వేదాంశి ఎప్పుడు వెళ్తూ ఉంటారు. ఈసారి ఇంక వాళ్ళు వేదాంశిని పట్టుకొని షాపింగ్ అవన్నీ తీసుకోవడం కష్టమని చెప్పేసి నేను కూడా వస్తానని చెప్పాను. ఇక్కడైతే ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టేస్తున్నాను. వేదాంశి నేను కొంచెం టీ తాగేసి వేదాంశికి అయితే పాలు స్టవ్ మీద పెట్టాను. అవి కాగేలోపు ఈ బట్టలు అయితే ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ చాలా ఉంటాయండి. వేదాంశి బట్టలే ఎక్కువ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ డే బై డే బట్టలు అయితే కంపల్సరీ వాషింగ్ మిషన్ వేయాలి. ఇంకా నేను మావి సపరేట్ ఏం చేసి వేయను అనమాట. అందరివి కలిపే వేస్తూ ఉంటాను. అందుకని వేదాంశి బట్టలు చాలా ఎక్కువే ఉంటాయి. అందుకని డే బై డే కంపల్సరీ వేయాలి. అవి వేయడమేమో కానీ అవి ఫోల్డ్ చేయడం పెద్ద పని అనమాట. ఇంకా నేను టీవీ చూస్తూ ఇంకేదన్నా ఎవరితోన్నా ఫోన్లో మాట్లాడుతూ అట్లా మాత్రమే బట్టలు ఫోల్డింగ్ అవి చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే అన్నీ అయిపోయిందండి. ఇవన్నీ సర్దేసేసి ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా మేము రెడీ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ లోపైతే వేదాంశికి పాలు అవి కాగాయన్నమాట. తనకి పాలైతే తాపిచ్చేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసి వంట ఏం చేద్దామని చెప్పేసి గోంగూర చట్నీ అయితే చేసేసి వెళ్తున్నాను. వచ్చాక ఆమ్లెట్ చేసుకుందామని చెప్పేసి నేను గోంగూర పచ్చడి అయితే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. మా ఇంట్లో అందరూ గోంగూరకి ఫ్యాన్స్ అనమాట. కంపల్సరీ మాది ఇంకా మేమైతే ఎప్పుడు గోంగూర అయితే చట్నీ మాకు కంపల్సరీ ఉండాలి. నేను ఏం లేదండి, గోంగూర కడిగేసి ఒక ప్యాన్లో వేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా అయ్యే వరకు బాయిల్ చేసుకుంటాను. తర్వాత నూనె అవి వేసుకొని ఉడకబెట్టుకుంటాను గోంగూర. తర్వాత కారము, ఉప్పు, కొన్ని మెంతులు అవన్నీ వేసేసుకొని లాస్ట్ వెల్లుల్లిపాయలు అవి వేసుకుంటానండి. మళ్ళీ ఎక్స్ట్రా పోపు అవన్నీ ఏం అవసరం లేదు. ఈరోజు యాక్చువల్గా కర్రీ కూడా ఏం లేదు. అందుకని మార్కెట్లో గోంగూర తీసుకొస్తే ఫ్రెష్గా ఉందని చెప్పేసి గోంగూర చట్నీ అయితే చేసుకొని వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ వచ్చాక ఎంత టైం అవుతుందో తెలీదు. బయటికి వెళ్తే ఎంత టైం వర్క్ అయిపోతుందో తెలియదు అనమాట మనకి. అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ అట్లా బయటికి వెళ్ళాల్సినప్పుడు కంపల్సరీ నైట్ వంటకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకొని వెళ్తూ ఉంటాను. మళ్ళీ కర్రీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా పెట్టేసి వెళ్ళాను. మళ్ళీ వేదాంశి వచ్చేసాక ఇంకా తను మళ్ళీ నిద్రపోతుంది కదా అని చెప్పేసి తనకి రాగానే తినిపించేసేయచ్చు, వచ్చి ఆమ్లెట్స్ అవి వేద్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టుకొని గోంగూర చట్నీ అవన్నీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి బయలుదేరామండి. ఇక్కడ సూపర్ మార్కెట్ మాకు దగ్గరలోనే ఉంది. అందుకని చెప్పి బండి మీద అయితే వెళ్తున్నాము. చాలా దగ్గర అండి, ఒక 5 minutes పడుతుంది అంతేను. పెద్ద డిస్టెన్స్ కూడా ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. వేదాంశికి బండి మీద వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఉషోదయ సూపర్ మార్కెట్ అని ఉంటుందండి. ఇక్కడ ఐటమ్స్ అయితే గ్రాసరీస్ అయితే క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఈ ట్రాలీ అవి తీసుకొని
లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఏం లేదండి, చిన్న చిన్నవి మాకు డైలీ నీడ్స్ అవి అవసరమని చెప్పేసి వెళ్ళాము. మేము హెవీగా తెచ్చుకొని అక్కడ స్టాక్ పెట్టుకొని అవి పురుగులు పట్టేసి అలా చేయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. నేను ఏది కూడా ఆల్మోస్ట్ వేస్ట్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేయను అనమాట. రైసు అలాంటివి ఏమన్నా మిగిలినా కూడా అది ఏదన్నా రీయూజ్ చేయడమే చేస్తూ ఉంటాను. 95% అయితే నేను ఏ ఫుడ్ వేస్ట్ చేసి పడేయడము అలా ఉండదు. ఏదైనా కర్రీ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేనైనా తింటాను. అంతేకాని నేనైతే వేస్ట్ చేయడం అదేమీ ఉండదన్నమాట. ఇంకా వేదాంశకి కావాల్సిన సోప్స్, బిస్కెట్స్ అలాంటివి కొన్ని తీసుకుందామని చెప్పేసి అది ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివి కొన్ని ఉన్నాయండి. ఇంకా అవన్నీ తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము. చూడండి, వేదాంశి ట్రాలీలో కూర్చోబెట్టాము. కానీ దానిలో కూర్చోవడం తనకు అస్సలు ఇష్టం లేదనమాట. దిగేసి ఎంతసేపుకి పరిగెత్తుదామని చెప్పేసి చూస్తూనే ఉంది, ఎవరు తీస్తారా బయటికి అని చెప్పేసి. నేను ఇక్కడివి తీసుకుంటుంటే నా సైడే చూసుకుంటూ ఉంది. ఇంకా అందరూ వెళ్ళే వాళ్ళని అరుచుకుంటూ ఇంకా గోల చేస్తుందన్నమాట. ఎప్పుడు వాళ్ళ డాడీ ఇద్దరే వెళ్తారు ఏమన్నా అవసరం అంటే, బండి మీద దగ్గరే కదా అని చెప్పేసి. కొన్ని అయితే వాళ్ళిద్దరు వెళ్తారు, కానీ ఎక్కువ తీసుకోవాలన్నప్పుడు వేదాంశిని పట్టుకొని బ్యాగ్ తీసుకురావడం కష్టం అని చెప్పేసి ఈరోజు నేను కూడా వచ్చాను. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఒకసారి అయితే వచ్చాను. అప్పుడు ఏదన్నా అవసరమైనప్పుడు మేము ఒక్కసారి హెవీగా ఎప్పుడూ తెచ్చుకోమండి. గ్రాసరీస్ అయితే మేము ఉండేది ఇద్దరమే కదా, అన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి చాలా తక్కువ తెచ్చుకుంటాము. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొనుక్కోవడం మాకు అలవాటు అనమాట. ఇక్కడైతే వేదాంశికి ఈ ప్యాంపర్స్ ఇవి చూస్తున్నాను. ఈ ప్యాంపర్స్ అవి ఇక్కడ కంటే కూడా బయట ఆన్లైన్లో కానీ బయట మెడికల్ షాప్స్లో కానీ కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది నాకైతే. డీమార్ట్లో కూడా కొంచెం కాస్ట్ తక్కువే ఉంది. ఇక్కడ కొంచెం హెవీగా ఉంది, కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను తీసుకోలేదు. ప్రెజెంట్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ ప్లస్ కందిపప్పు, పెసరపప్పు అలాంటివి కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసుకోవడానికైతే వెళ్తున్నాము. నాకంటే ముందు వేదాంశి తిరగాలని చెప్పేసి హడావిడి చేసేస్తుందనమాట. ఇంకా చూస్తున్నాను ఇంకా ఏమన్నా ఇంట్లోకి అవసరమైనవి ఉంటాయేమో అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా తీసేసుకొని మేము ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఇట్లా ఈ షోరూమ్స్లో అయితే తీసుకోము. సపరేట్గా డ్రై ఫ్రూట్స్ హౌసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో తీసుకుంటామన్నమాట. అలాంటి వాటిల్లో కాస్ట్ తక్కువ, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అలాంటివి అయితే ఈ షోరూమ్స్లో అట్లా తీసుకుంటే, సూపర్ మార్కెట్లో తీసుకుంటే నాకు అంత క్వాలిటీ బాగా అనిపించవు అనమాట. అవి ఎన్నో రోజులు స్టోర్ చేసి ఉంటాయి. అయినా కూడా నేను ఇంకొకటండి, ఇడ్లీ రవ్వలు కానీ పప్పులు కానీ నేను ఏంటంటే మ్యాక్సిమము లూజ్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఈ ప్యాకెట్స్లోవి ఎప్పుడు ప్యాక్ చేస్తారో తెలియదు మనకి. అవైతే డైలీ అయిపోతుంటాయి కదా, డైలీ పోస్తూ ఉంటారనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి నా ఫీలింగ్. ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిలే వాడుతుంటాను. సన్ఫ్లవర్ ఒకటి, పీనట్ ఆయిల్, ఈ రెండు అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. నేను వస్తే ఒక టూ టైప్స్ తీసుకుంటాను. మా వారైతే ఒకే రకం తీసుకొస్తారనమాట. మాకు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకా వేదాంశికి గారెలు అలాంటివి చేసి పెడుతూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అది కూడా నేను ఎక్కువ తీసుకోనండి. అవసరం ఒక 15 డేస్కి అట్లా సరిపోయేలా తీసుకుంటాము. అవి అయిపోయాక మళ్ళీ ఒకరోజు సరదాగా అట్లా వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి. ఇంకా స్పైసెస్ అవైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి వేదాంశి అల్లరి ఎక్కువ చేస్తుంది. అందుకని చెప్పి నేను ఎత్తుకున్నాను. ఇంకా చూస్తుంది చూడండి. ఇప్పుడు కానీ వదిలేస్తే షాప్ అంతా పీకి పందిరేసేస్తుంది అనమాట. బయటికి వెళ్తే ఒక రకమైన అల్లరి అనమాట. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళాక ఏదో జైలు నుంచి బయటపడినట్లు ఫీల్ అయిపోతుంది. మనుషుల్ని చూస్తే తనకి యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను లూజు పప్పులు అవి తీసుకుంటున్నాను. కందిపప్పు, పెసరపప్పు అలాంటివి కావాల్సిన పప్పులు, రవ్వలు అవన్నీ ఇక్కడ లూజ్ అయితే తీసుకుంటాను అనమాట.
ఇక్కడ ఏమన్నా అవసరమే అవుతాయేమో అని చెప్పేసి ఇంకొచ్చాము. ఇక్కడ వేదాంశికి బిస్కెట్స్ అవి తీసుకుంటున్నాం అనమాట. హెవీ హైడ్ అండ్ సిక్ అలాంటివి కొన్ని తను డైలీ తింటుంది. అందుకని చెప్పేసి ఇంతకుముందు అంతా వేస్ట్ చేసేది, కానీ ఇప్పుడు తినడం తెలుస్తుంది కదా, కొంచెం కొంచెం తింటుంది అని చెప్పేసి కొన్ని అయితే వేదాంశికి కావాల్సినవి అయితే కొన్ని బిస్కెట్స్ అయితే ఎక్కువ తీసుకోనిలేండి. అవి కూడా ఒక 2 ప్యాకెట్స్ అట్లా తీసుకుంటాను. అవి కూడా అంతే అయిపోయాక మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటామన్నమాట. మాకు అయిపోయాక తెచ్చుకోవడమే నాకు బాగా అనిపిస్తుంది. ఒకసారి అన్నీ తెచ్చేసుకొని అక్కడ పెట్టుకొని బిస్కెట్స్ కొన్ని రోజులు ఉంటే అది కూడా స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను అవి కూడా స్టాక్ అయితే పెట్టను. మా వేదాంశి కూల్ డ్రింక్ కావాలంట, చూడండి వెళ్ళి ఆ బాటిల్స్ పట్టుకొని లాగుతూ ఉంది. మాజా అట్లాంటివి అయితే వేదాంశి కొంచెం తాపిస్తాను, కానీ ఈ స్ప్రైటు, పెప్సీలు, థమ్సప్లు అవన్నీ అసలు మేము తేము, మ్యాక్సిమం వాడమన్నమాట. అసలు సమ్మర్ అయినా తీసుకురాము, వింటర్ అయినా తీసుకురాము, ఎప్పుడో ఇంకా మ్యాక్సిమం మాజా అవే తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా తనకైతే ఇవన్నీ కావాలని చెప్పేసి చూస్తూ ఉంది. కానీ తను జ్యూస్లు అలాంటివి తాగుతూ ఉంటుందన్నమాట. కొంచెం తాగుతుంది, హెవీ ఎక్కువేం కాదనమాట. ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి తను ఏం కావాలి ఏంటి అనేది తనకి ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తుంది అనమాట. ఇంక వేదాంశి అల్లరి బయటికి వెళ్తే మనం అస్సలు చూడలేమండి. చూడండి ఇంక వదిలేసాము, వాళ్ళ డాడీ బిల్ వేపిస్తానని చెప్పేసి అనేసరికి ఇక్కడికి వచ్చేసి ఒక బాటిల్ అయితే ఒక నూనె అయితే తీసుకుంది, దీపారాధన నూనె ఏదో చూడలేదు, అది ఇవ్వను కూడా ఇవ్వట్లేదు. అది తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి బుట్టలో వేయడానికి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. ఇంకా నేను ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇంకా అక్కడ పడేసింది, అది వేరేది తీసుకుందామని చెప్పేసి వాళ్ళ డాడీ ఎక్కడున్నారో చూసుకుంటూ వెళ్తుందనమాట. అట్లే ఉంటుందండి మా వేదాంశితోటి షాపింగ్ అయితే హారిబుల్గా ఉంటుందన్నమాట. ఇద్దరము వెళ్తే కానీ హ్యాండిల్ చేయలేము, ఒక్కరము వెళ్తే వేదాంశిని పట్టుకోవడము చాలా కష్టం అనమాట. ఒకరు కంపల్సరీ వేదాంశితోనే ఉండాలి. ఇక్కడైతే ఇవి డ్రింక్స్ అవన్నీ ఉన్నాయండి. మళ్ళీ డ్రింక్స్ కోసం వచ్చేస్తుంది. ఇదిగో బుట్టలో వేయడానికైతే బుట్టలో వేయడానికి వచ్చేసింది. మేము ఇంకా అది అవసరం లేదు అని చెప్పేసి పక్కన పెట్టాము. అంతేనండి ఈరోజు వీడియో. మా వేదాంశితోటి షాపింగ్ అవైతే ఇలా ఉంటుందన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.